హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి లైనింగ్ అయితే వాష్ చేసేసి ఆరిన తర్వాత ఇలా ఐరన్ అయితే చేసేసుకోండి. మీ దగ్గర ఐరన్ బాక్స్ లేకపోతే పరుపు కిందైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఎలాగైతే ఫోల్డ్ చేసానో అలా చేసేసి ఓపెన్ బయట పక్కకు పెట్టుకోండి. మీకు ఆపోజిట్లో ఓపెన్ పెట్టుకోవాలి. అలాగే ఫోల్డింగ్ వచ్చేసి మీ వైపు పెట్టుకోండి. ఇక్కడ లైన్ చేసేస్తున్నాను. క్రాస్ ఉంది కదా, కొంచెం క్రాస్ అంతా తీసేసుకున్న తర్వాత మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ సైజుకి ఇచ్చిన బ్లౌజు హ్యాండ్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను, మనకి ఎమ్మింగ్ కోసం అనేసి. ఈ లైన్ దగ్గర నుంచి హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని వాళ్ళ స్టిచ్చింగ్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైన పెట్టుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇలా కలిపేసేయండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే చంక లోపల అతుకులు అయితే వస్తాయి. 4 పొరలకు కూడా అతుకులు వేసుకోవాలి. మరి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వెనక పార్ట్ తీస్తున్నాను. వెనక పార్ట్కి కూడా ఓపెన్ బయట పక్కకు పెట్టుకున్నాను. ఆపోజిట్లో ఫోల్డింగ్ మన పక్కకు పెట్టుకుంటున్నాను. నేను ఎటైతే కూర్చున్నానో అటు ఫోల్డింగ్ పెట్టాను. ఇక్కడ కూడా లైన్గా చేసేస్తున్నాను. ఎక్కువ తక్కువ లేకుండా లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇంకొక లైన్ వేసాను, మన స్టిచ్చింగ్ కోసం అన్నమాట. కింద లైను ఒక 1/2 ఇంచ్ దగ్గర మనం ఎక్కడైతే లైన్ వేసామో అక్కడి నుంచి అయితే హైట్ కొలుస్తున్నాను. బ్లౌజ్ హైటు ఇక్కడ భుజం కంటే కూడా హైట్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకే తీసుకోండి. మళ్ళీ భుజం మీద కుట్లు కావాలి కదా, దానికోసం అనేసి. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ హైట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి వెడల్పు కోసం వెనక పార్ట్ ఒకటి మధ్యలోకి ఇలా మడత పెట్టుకొని వాళ్ళ కుట్ల దగ్గర కంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను, అలాగే 1 ఇంచ్ గ్యాప్లో ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా కుట్టు దగ్గర కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకి. ఇలా ఎక్కువ టేపును వాడకుండా మనం సైజ్ బ్లౌజ్ వేసి కూడా కట్ చేసేయచ్చు చాలా ఈజీగా. ఇక్కడైతే నడుము కొలుస్తున్నాను. ఇక్కడ నడుము వచ్చేసి మనకి 38 ఇంచులు అయితే వచ్చింది. 38 ఇంచులు మనం ఇక్కడైతే ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి 38, అంటే చెస్ట్ దగ్గరికి దానికి ఒక 1.5 ఇంచ్ 1 ఇంచ్ తేడా వస్తుంది అంతే. కింద నడుము దగ్గర కంటే కూడా చెస్ట్ లూజ్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడైతే మొత్తం భుజం ఎంత ఉందో కొలుసుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అటు స్టిచ్చింగ్కి ఇటు స్టిచ్చింగ్కి ఉంచుకొని ఇప్పుడు షోల్డర్ 3 ఉంటే ఇక్కడ 4 అనేది తీసుకోవాలి మనం. ఇక్కడ 4 తీసుకున్నాను. నెక్ వచ్చేసి 2 అంటే 6 అనమాట. ఈ మిడిల్లో కూడా 6 దగ్గరని మార్క్ చేసేసుకొని ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6.5 తీస్తున్నాను. అంటే కొంచెం లూజ్ కావాలి కాబట్టి వాళ్ళకి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, లూజ్గా కావాలి కాబట్టి నేను 6.5 తీసుకున్నాను. మొత్తం భుజం వచ్చేసి 6 తీసుకున్నాను. ఇక్కడ ఇలా రౌండ్గా గీసేసుకోండి. గీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి ఒకసారి చెక్ చేసుకోండి రౌండ్ అంతా కూడా ఎక్కడ స్టిచ్చింగ్ వస్తుంది అనేది. ఇప్పుడు నడుము దగ్గర 38 వచ్చింది కాబట్టి చెస్ట్ దగ్గర 39 అలా వేసుకోండి. అలా వేసుకొని కూడా మీరు ఇక్కడ మార్క్ చేసేసుకోవచ్చు. 39ని 4 భాగాలు చేసుకొని ఎంత వస్తుందో చూసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర కూడా స్టిచ్చింగ్ ఎక్కడ వస్తుందో కూడా ఇక్కడ చూసుకొని ఒక మార్క్ చేసేసుకొని ఈ రెండు కూడా ఇలా స్ట్రైట్గా కలిపేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నది మనకి ఖర్చు కోసం, అలాగే నడుము దగ్గర డాట్స్ కావాలి కదా, ఆ డాట్ కోసం అనమాట ఈ ఎక్స్ట్రా ఉండేది. డాట్లు అవన్నీ వేసుకున్న తర్వాత మనకి 2 ఇంచెస్ అయితే ఉంటుంది ఖర్చు కోసం. ఇక్కడ వచ్చేసి వీప్ కప్ ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసేసుకున్నాను. కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి, అలానే పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం అనేసి నేను ఇక్కడైతే మార్క్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ తీసేసుకోండి. పైన 2 తీసుకున్నాం కాబట్టి ఇలా మీరు తిప్పలేకపోతే కింద కూడా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని బాక్స్లా గీసుకున్న తర్వాత ఇలా రౌండ్ చేసేసుకోండి.
రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసేస్తున్నాను. వెనక పార్ట్ అయితే మనకి డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని వేసుకొని మనం ముందు పార్ట్ అనేది తీసుకోవాలి. ఇదేంటంటే స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇంకా క్రాస్ వేయనవసరం లేదు. దీన్నే స్ట్రైట్గా తీసుకోవాలి. ఇలా స్ట్రైట్ బ్లౌజులు మనం మడత మీద కూడా 2 ఒకేసారి వచ్చేటట్టు కూడా తీసేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఎలా కటింగ్ చేసుకోవాలనేది. వెనక ముందు కూడా సేమ్ మనకి కటింగ్లో ఒకే కటింగ్లో వచ్చేస్తాయి. అవి ఎలాగనేది తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ వచ్చేసి డాట్ల కోసం నేను హైట్ అయితే 3.5 పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు ముందు పార్ట్ తీసుకోవాలి. వెనక పార్ట్ వేసుకొని ముందు పార్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ కాబట్టి ముక్క వేస్ట్ అవ్వకుండా ఎక్కడైతే సరిపోతుందో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే మనకి ఇటు సైడు చంక లోతు ఎలాగా మనం 1/2 ఇంచ్ తీస్తాం కాబట్టి కొంచెం తగ్గినా పర్లేదు. చంక సైడు కొంచెం బట్ట లేకపోయినా మూల మీద ఏం కాదు. ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీస్తాం కదా. ఇక్కడైతే నాకు సరిపోతుంది కాబట్టి ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది వేస్ట్ అవ్వకుండా, అలానే షేప్ పెట్టీలు కానీ ఉక్సుల పట్టీకి కాజా పట్టీకి కావాలి కదా, అవన్నిటికి కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళ సైజుకి నేనైతే కొంచెం మీటర్ కంటే కూడా కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఇలా తీసుకుంటే మనకి అతుకులు లేకుండా వస్తాయి. అదే చిన్నగా అయితే 80 సెంటీమీటర్స్ 90 అలా సరిపోదు. వీళ్ళకి కొంచెం మీటర్ కంటే కూడా ఎక్కువ ఉంటేనే, 1.25 అలా ఉంటేనే బ్లౌజ్ అనేది అతుకులు లేకుండా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పక్కన వచ్చేసి 3 ఇంచులు, అలానే మేము అటు పక్కకు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటాం. మామూలుగా అయితే మనకి సైజ్ బ్లౌజు అవి లేనప్పుడు అలాగ పెట్టేసుకుంటాం అనమాట కొలతల్లో. ఇక్కడైతే నేను ప్రస్తుతానికి అయితే ఫ్రంట్ పక్కకు వచ్చేసి 3, అలానే నడుము సైజు అటువైపు వచ్చేసి 2 తీసాను. మళ్ళీ ఒకసారి బ్లౌజ్ వేసి కూడా చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి నెక్ అయితే కొలుస్తున్నాను. పైన ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకొని ఇక్కడ నెక్ కింద వరకు పెట్టేయకుండా ఒక 1/2 ఇంచ్ పైకే వేసుకున్నాను డ్రాయింగ్. కొంచెం పైకే తీస్తున్నాను, ఎందుకంటే మనం కుట్టేటప్పుడైనా తీయచ్చు, కానీ ముందు ఎక్కువ తీసేసామంటే మళ్ళీ దాన్ని పైకి చేయలేము. అందుకనేసి కొంచెం తక్కువనే తీసుకోండి, పైకే తీసుకోండి. మళ్ళీ కుట్టేటప్పుడు బ్లౌజ్ వేసుకొని కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పైనుంచి కొలుసుకోండి. 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి పెట్టుకున్నాం కదా. ఇక్కడ 4 ఉక్స్ దగ్గర, ఎవరికైనా కానీ 4 ఉక్స్ దగ్గర అయితే మనం ఇక్కడ మార్క్ చేస్తాం. ఎందుకంటే మధ్యలో డాట్కి అలానే షేప్ బెల్ట్ పట్టుకోవడానికి సరిపోయేటట్టు 4 ఉక్స్ దగ్గర అయితే మార్క్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి సైడ్ వచ్చేసి ఇప్పుడు నేను 2 పెట్టుకున్నాను కదా, 2 కంటే కూడా కొంచెం పైకి ఉందన్నమాట ఇది. అందుకనేసి ఇంకొక 1/2 ఇంచ్ పైకి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకోండి. పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి, అలానే కింద కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు మాత్రమే కొలుసుకోవాలి. మళ్ళీ మనం షేప్ బెల్ట్ విడిగా వేస్తాం కాబట్టి కుట్టు వరకునే కొలుసుకున్నాను. ఇప్పుడు దీనిలా కలిపేసుకున్నాను. ఈ 3 చుక్కలు కూడా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం ఇక్కడ ఖర్చు కోసం మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసేసుకున్నాను. మన అన్ని పోను మనకి ఖర్చు అయితే 2 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ లోతు అయితే తీస్తున్నాను. ఇక్కడ అటు సైడ్ ఇటు సైడు లైన్లో కలిసిపోవాలి. మధ్యలో ఒకటే మనకి లోతు అనేది రావాలి. ఈ లోతు ఎందుకంటే చంక లోపల ముడతలు రాకుండా ఇలా లోతు అయితే తీస్తామన్నమాట. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ కూడా మనకి డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కట్ చేసేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, అలా అయినా పాత వాళ్ళైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ వేసినా కానీ మీరు మిస్ అయిపోకుండా ఉంటారనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఎప్పుడైనా కానీ మీ ముందుకు అనేది మా వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే నేను కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి ఒకసారి చెక్ చేసుకోండి. లోత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. సేమ్ అటు ఇటు ఎక్కువ లేకుండా వెనుక పార్ట్ ఎంతైతే ఉందో ముందు పార్ట్ కూడా అంతే ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంతైతే కావాలో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ పక్కన 3 ఉంటే ఇంకోటి ఎక్స్ట్రా తీసుకోవాలి, 4. అలా వెనుక పక్క వచ్చేసి
2.5 ప్లస్ ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి వెనక పక్క. అప్పుడు స్టిచ్చింగ్‌కి షేప్ బెల్ట్‌కి సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ పక్క వచ్చేసి మనకి 3 ఇంచులైతే షేప్ బెల్ట్ కావాలి కాబట్టి 3కి ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. కింద స్టిచ్చింగ్‌కి పైన స్టిచ్చింగ్‌కి కలిపి ఇక్కడ 4 ఇంచులైతే నేను ముందు పక్కన తీస్తున్నాను. 4 ఇంచెస్ అయితే సరిపోకపోతే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం మధ్యలో తగ్గినా పర్లేదు కానీ ఫ్రంట్ పక్క మాత్రం మళ్ళీ షేప్ బెల్ట్ అనేది తగ్గకుండా చూసుకోండి. ఉక్సులు పట్టి తగ్గిపోద్ది మళ్ళీ. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇంక లైన్ గీసేసుకొని వెనక పక్క వచ్చేసి ఇది వెడల్పు వచ్చేసి ఒక 12 కానీ 13 ఇంచులు కానీ తీసుకోండి. ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉండేటట్టు మాత్రం కట్ చేసుకోవద్దు. మళ్ళీ లేకపోతే జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా కొలుసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ముందు పార్ట్ పైన వెనక పార్ట్ పైన ముందు పార్ట్ వేసేసి ఎంత తగ్గుతుందో చూసుకొని దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే 4 నేను ఒకేసారి తీసేసాను. బ్లౌజ్కి ఇంకా వేరే పీస్ ఏం పట్టకుండా 4 అయితే తీసేసాను. 2 ముందుకు వస్తాయి, 2 లోపల పక్కకు వస్తాయి. ఇవి వచ్చేసి నడుం బెల్ట్లు అలానే ఉక్సుల పట్టీకి కాజా పట్టీకి అయితే సరిపోతుంది. ఇప్పటి వరకు మనం లైనింగ్ అయితే కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి పై బట్ట ఇది కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి. మనకి ఎప్పుడైనా కానీ కరెక్ట్గా లైనింగే ఉండాలి. లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకొని ఈ పై బట్ట వచ్చేసి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం జాయింట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తాం అనమాట. తర్వాత నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో. ఇక్కడ వచ్చేసి వెనక పార్ట్ వేసాను. మనకి ముక్కు ఎంతైతే ఉందో అంతలోనే మనం ఈ లైనింగ్ అనేది చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ అతుకులు లేకుండా. ఇక్కడ స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఫస్ట్ వెనక పార్ట్ వేసాను, తర్వాత చేతులు వేసాను. ఇక్కడ చేతులకి అయితే లైనింగ్కే అతుకు పడుతుంది, మెయిన్ క్లాత్కి అయితే అతుకు పడదు. చూస్తున్నారు కదా, అటు ఇటు మెయిన్ క్లాత్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. సమానంగా చూసుకోండి, మనకి ముక్క అనేది వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ జాయింట్ ఉంది కదా, కట్ చేసేస్తున్నాను 2 విడివిడిగా. ఇది వచ్చేసి ఇలా సెట్ చేస్తున్నాను. స్ట్రైట్ కటింగే కాబట్టి ఇలా వేసేసుకోవచ్చు. అదే క్రాస్ అయితే మనకి క్రాస్గా తీయాలి. ఇది స్ట్రైట్ కాబట్టి సరిపోయింది. అదే క్రాస్ తీయాల్సి వస్తే మనకి కొంచెం అతుకు అనేది వచ్చేది. ఫ్రంట్ పార్ట్ ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్కి ఈ మూల అయితే సరిపోతుంది. ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ముందైతే మీరు ఇలా వేసేసుకోండి. వేసేసిన తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. అదే దేనికది కట్ చేశారంటే కొంచెం మనకి తగ్గుతుంది క్లాత్ అనేది. ఇలా చూసుకుంటే మీకు సరిపోతుంది. ఎక్కువ క్లాత్ ఉన్నది విడివిడిగానే కట్ చేసుకోవచ్చు. అదే తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా సెట్ చేసేసుకుంటే మనకి ఎక్కడైతే సరిపోతుందనేది తెలుస్తుంది ఒక అంచనాకి. ఇక్కడైతే లైనింగ్ కట్ అయిపోకుండా చూసుకుంటూ కట్ చేసుకోండి. అవసరమైతే కొంచెం జరుపుకొని ఇక్కడ వెనక పార్ట్ తీస్తున్నాను. చేతులు తీసేసాను, వెనక పార్ట్ కూడా కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్. కొంచెం షేప్ బెల్ట్ ఏంటంటే పొడవుగానే ఉంది కాబట్టి కొద్దిగా పైకి లాగుతున్నాను. ఇక్కడైతే మనకి ఎక్కువ పీస్ పెడతానికి లేదు కాబట్టి జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలి ఇలాంటి బ్లౌజులు. ఇక్కడైతే ముందు పార్ట్ అలానే షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్,
స్ట్రైట్ కట్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.